ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు కూడా బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి జాగ్రత్త, ఒక స్త్రీ నీపై ప్రయోగం చేయబోతుందమ్మా. ఇక ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా మారిపోతుంది. నీ బాబాని నమ్మి ఇప్పుడే విని జాగ్రత్త పడు. లేదంటే తర్వాత నువ్వే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. నీ బాబా ఎందుకు ఇలా చెబుతున్నారో మనసు పెట్టి వినుబిడ్డ, నీకే తెలుస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి. అసలు బాబాగారు ఏం చెప్పబోతున్నారు? ఆ స్త్రీ ఎవరు? అసలు మనపై ఎందుకు ప్రయోగం చేయబోతున్నారు? బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా ఒక అర్థం అనేది దాగి ఉంటుంది. మరి బాబాగారు చెప్పే ఆ సందేశం ఏంటో ఏమాత్రం కూడా లేట్ చేయకుండా మనస్ఫూర్తిగా కాస్త మనసు పెట్టి విందామా? చూడమ్మా, నీ ఎదుగుదలను చూసి, నువ్వు సంతోషంగా ఉండడం చూసి ఓర్చుకోలేక ఒక స్త్రీ నీపై ప్రయోగం చేయబోతుంది. ఇక ఆ క్షణం నుంచి జీవితమే మారిపోబోతుంది తల్లి. ఇది నువ్వు తెలుసుకోకపోతే తరువాత నువ్వే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందమ్మా. బిడ్డా, ఈ మాటలు ఏమాత్రం నిన్ను భయపెట్టడానికైతే అస్సలు కాదు తల్లి. నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. నీ కళ్ళను తెరిపించడానికి, నీ కళ్ళకు కప్పిన పొరను తెరిపించడానికి, నీ మనసుని కాపాడడానికి, నిన్ను రక్షించడానికే నేను ఇది తీసుకొచ్చానమ్మా. నీ సాయి నిన్ను ముందే హెచ్చరించడానికి వచ్చాను. జాగ్రత్త. ఆ స్త్రీ అంటే ఎవరో తెలుసా బిడ్డా? నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. ఇక్కడ స్త్రీ అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు. అసూయ, ద్వేషం, అహంకారం, స్వార్థం, మోసం, ప్రేమ, తప్పుడు స్నేహం, ఇవన్నీ కలిసిన నెగిటివ్ శక్తి రూపమే ఆమె. కొన్నిసార్లు అది స్త్రీ రూపంలో ఉంటుంది, కొన్నిసార్లు నీకు చాలా దగ్గర వ్యక్తి రూపంలో కూడా ఉంటుంది. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలానే నీ జీవితంలో ఇటీవల కొన్ని మార్పులు నువ్వు గమనించావా? అనుకోకుండా మనసు అశాంతిగా మారిందా? నమ్మిన వాళ్ల మీద అనుమానం వచ్చింది కదా? నువ్వు తీసుకున్న నిర్ణయాలు తప్పుతున్నాయా? అవకాశాలు చేతిలో నుంచి జారిపోతున్నాయా? ఇంట్లో శాంతి తగ్గిందా? ఇవి యాదృచ్ఛికం కాదమ్మా. ఇది నీపై ప్రయోగం మొదలయ్యే ముందు వచ్చే సంకేతాలు. ఆ ప్రయోగం ఎలా జరుగుతుందో తెలుసా? కాస్త శ్రద్ధగా ఇప్పుడు నేను చెప్పేది విను. ఆ ప్రయోగం ఎలా జరుగుతుందంటే, ఆ స్త్రీ నేరుగా నీ జీవితాన్ని పాడు చేయదు. ముందుగా నీ మనసులో సందేహం పెడుతుంది. నీ బలహీనతల్ని అన్నీ తెలుసుకుంటుంది. నీ విశ్వాసాన్ని దెబ్బ కొడుతుంది. నిన్ను ఒంటరిగా చేస్తుంది. తరువాతే నీ జీవితం తలకిందులవుతుంది. చూడమ్మా, ముఖ్యంగా ఎవరు టార్గెట్ అవుతారు అంటే ఇదే నువ్వు తెలుసుకోవాలి. మంచివాళ్ళు, భగవంతుణ్ణి నమ్మేవాళ్ళు, ఏదైనా సూటిగా చెప్తూ ఉండేవాళ్ళు, ఇతరులకి సాయం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్లపైనే చెడు ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి. ఎందుకంటే నీ వెలుగు వాళ్లకు తట్టుకోలేరు, నీ ఎదుగుదలను చూడలేరు. చూడమ్మా, ఒక నిజమైన సంఘటన, ఆధ్యాత్మిక బోధన గురించి చెబుతాను, విను. నా భక్తుడు ఒకరు చాలా సూటిగా ఉండేవారు. నా మాటలు వింటూ అందరికీ సాయం చేసేవారు. ఇక ఒక స్త్రీ అతని జీవితంలోకి వచ్చింది. మాటలు తీయగా, ప్రవర్తన మృదువుగా ఉండేది. కానీ అతని మనసులో విషం నింపింది. తల్లి మీద, భార్య మీద, దేవుడి మీద కూడా అనుమానం కలిగించింది. ఫలితంగా ఉద్యోగం పోయింది, ఆరోగ్యం దెబ్బతినింది, కుటుంబం రెండుగా చీలిపోయింది. చివరికి సాయి నా దగ్గరికి వచ్చి కన్నీళ్లతో అడిగాడు. అప్పుడు నేనన్నాను, నిన్ను నాశనం చేసింది ఆమె కాదు, నువ్వు జాగ్రత్త కోల్పోవడమే. నిజమే కదమ్మా. ఇప్పటి నుంచైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరి మాట నువ్వు విను, నమ్మకు. నీ వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పకు. ఒక్కసారిగా మారిన ప్రవర్తనను గమనించు.
తీయగా మాట్లాడే ప్రతి నోటిలో తేనె ఉండదు. ఆమె చేసే పెద్ద ప్రయోగం ఎలా ఉంటుందంటే, నీ చేతే తప్పు చేయించడం, తప్పుడు నిర్ణయం, తప్పుడు మాటలు, తప్పు వ్యక్తి మీద నమ్మకం. ఆ తర్వాత నీ మీదే నింద వేస్తారు, నిన్నే దెబ్బ కొడతారు, నిన్నే దోషిగా నిలబెడతారు. అప్పుడు నువ్వు రక్షణ ఎలా పొందాలి చెప్పు? విను, నేను చెబుతాను. ఇది చాలా ముఖ్యమైనది తల్లి. మొదటిది, మౌనంగా ఉండు. అవసరం లేని మాటలు అన్నీ తగ్గించేసే. 2, నా విభూతిని రోజూ నీ నుదుటిపై పెట్టుకో. అలానే 3, నా నామస్మరణని పఠిస్తూ ఉండు. ఎలాంటి ఆలోచనలు రావు. అలానే నీ అంతరాత్మ మాట విను. సొంతంగా ఆలోచనలు చెయ్యి. ఏదైనా సరే లోపల చిన్న సందేహం వచ్చినా ఆగిపో, ముందుకు వెళ్ళకు. ఇక నీకు భయం తగ్గట్లేదు కదా? నేను ఇచ్చే చివరి హెచ్చరిక నువ్వు విన్నావంటే భయం మొత్తం పోతుంది. హెచ్చరిక అంటే శిక్ష కాదమ్మా, హెచ్చరిక అంటే రక్షణ. నీ బాబా నీకు ముందే చెప్పారు కదా, ఇక నీ జీవితం మొత్తం మారిపోతుంది. కానీ తలకిందులు కాలేదమ్మా, ఇంకా సమయం ఉంది. నిన్ను పడగొట్టే వాళ్ళుంటారు, కానీ నిన్ను నిలబెట్టేది నీ బాబానే తల్లి. నన్ను విడవకు, నన్ను నమ్ము చాలు, నా మార్గంలో నడువు. అన్నిటినీ నేను మారుస్తాను, జీవితాన్ని కూడా మారుస్తాను. చూడమ్మా, నీ జీవితం తలకిందులు కాకముందే నీ సాయి ఇచ్చిన చివరి సంకేతం ఒకటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడి వరకు వచ్చావు అంటే నీ సాయి నీ చెయ్యి వదల్లేదు అని అర్థం చేసుకో. హెచ్చరిక వినేవాళ్ళని నేను ఎప్పుడూ రక్షిస్తాను. ఆ స్త్రీ శక్తి ఇంకా ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక్క రోజులోనే నీ జీవితాన్ని నాశనం చేయరు. పని నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మొదట నీలో అసంతృప్తిని నెలకొల్పుతారు. నీకు రావాల్సింది నిన్ను మోసం చేశారు అన్న భావన కలిగిస్తారు. నీ మనసులో కోపాన్ని రెట్టింపు చేస్తారు. ఆ కోపాన్ని నీ మీదే తిప్పికొడతారు. బిడ్డా, నువ్వు నీ శత్రువు అవుతావు. నీలో ఈ మార్పులు గమనిస్తున్నావా? ఇటీవల నువ్వు చిన్న మాటకే చిరాకు, ఓపిక తగ్గిపోవడం, ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదన్న భావన, భగవంతుణ్ణి కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. ఇవి ఆత్మపై జరిగే ప్రయోగ లక్షణాలు. ఆ ప్రయోగంలో అత్యంత ప్రమాదకరమైన దశ ఏంటో తెలుసా అమ్మా? నీ నోటితోనే నీ అదృష్టాన్ని తిట్టించడం. నా జీవితం బాగుండదు, నాకు ఎప్పుడు ఇంతే, నా సాయి నన్ను వదిలేశారు అని. పొరపాటును కూడా ఈ మాటలు నీ నోటి వెంట వస్తే ఆ స్త్రీ గెలిచినట్లే. అందుకే అస్సలు రానివ్వకు. బిడ్డా, గుర్తుపెట్టుకో, నీ నోరే నీకు వరం అని తెలుసుకో. అలానే శాపంగా కూడా అది మారుతుంది. ఇప్పటి నుంచి నీ మాటల మీద నువ్వే కాపలా ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఒక తల్లి ఎప్పుడూ కూడా దేవుణ్ణి నమ్మేది. కానీ ఒక మహిళ మాటల వల్ల తన భర్తపై, తన పిల్లలపై అనుమానం మొదలైంది. ఆ అనుమానం వల్ల ఇంటి మొత్తం బాధలే. భర్త దూరమయ్యాడు, ప్రశాంతత పోయింది, పిల్లలు భయపడ్డారు. చివరికి తను నా ముందుకొచ్చి ఏడ్చింది. అప్పుడు నేను స్వప్నంలో కనిపించి ఇలా అన్నాను, చూడమ్మా, నిన్ను నాశనం చేసింది ఆ మహిళ కాదు, నీ మనసులో నువ్వు పెంచుకున్న అనుమానమే అని. అవును, ఆమె నీకు దగ్గరగా ఎందుకు వస్తుందంటే నీ బలహీనతల్ని తెలుసుకునేందుకే. నీ ఒంటరితనం, నీ భయం, నీ కోరికలు, నీ బాధలు, వీటిని ఆయుధాలుగా మారుస్తుంది. అందుకే జాగ్రత్త. నీ బాబా నీ వైపు నిలబడ్డాక ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో తుఫాను రాబోతుందని చెప్పడం సులువే. కానీ ఆ తుఫాన్లో నిన్ను కాపాడే చెయ్యి గురించి చెప్పడం ఆ భగవంతుడే చేయగలడు. అది ఈరోజు సాయి చేస్తున్న పని ఇదేనమ్మా. నిన్ను కాపాడతాను. ఇలా చూడు, ఇక ఆ ప్రయోగం చివరి దశ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆమెకు నీ మీద పూర్తి అధికారం వచ్చినప్పుడు, నువ్వు పూర్తిగా అలసిపోయేటప్పుడు, ఇక నా వల్ల కాదు అని నువ్వు అనుకునే సమయంలో, ఆ క్షణంలోనే నీ బాబా లీలలు మొదలవుతాయి. నీ సాయి వెంటనే శిక్ష వేయడు, వెంటనే అద్భుతాలు చేయడు, వెంటనే లీలలు చూపించడు.
ముందుగా నిజాలు బయటపడేలా చేస్తాను. నువ్వు నమ్మిన వాళ్ళ అసలు రూపం చూపిస్తాను. నీలో దాగి ఉన్న బలాన్ని బయటకు తెస్తాను. ఇవి మొదలైతే నీ రక్షణ మొత్తం మొదలైనట్లే. ఎందుకు నీ జీవితంలో ఇదంతా జరుగుతుందో తెలుసా? ఇది నీకు శిక్ష పడేందుకు కాదు, నీకు పాఠం నేర్పేందుకు. బలమైన ఆత్మలకే గట్టి పరీక్షలు వస్తాయి. నువ్వు బలహీనుడివి కాదమ్మా, నువ్వు బలవంతుడివి కాబట్టే ఇది నీకు వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీ సాయి రక్షణ మొదలైన సంకేతాలు ఎలా ఉంటాయో నీకు చెబుతాను, విను, గమనించు. నీ మనసులో అచేతనంగా ధైర్యం రావడం, ఇక భయం లేదు అన్న భావన. కొంతమంది వ్యక్తులు నీ జీవితం నుంచి నెమ్మదిగా దూరం అవ్వడం, నిజం చెప్పాలనే ధైర్యం రావడం. ఇవన్నీ జరిగితే నీ వెనుక నీ బాబా ఉన్నారు అని అర్థం. అలానే బిడ్డ, నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టరమ్మా. నువ్వు నాపై నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటావో ఆ క్షణం నుంచి నీ బాబా నీ వెన్నంటే ఉంటారు అని తెలుసుకో. ఇక అలానే బిడ్డ, కొంతమంది వ్యక్తుల నుంచి నువ్వు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందే. లేదంటే ఇలాంటి చెడు ప్రయోగాలు ఒకటి పోతే మరొకటి చేయడానికి నీ చుట్టూ ఎంతోమంది గుంటకాడ నక్కల్లా కాచుకొని ఉన్నారు. వాళ్ళకి నువ్వు కాస్త చనువిచ్చావా, కాస్త స్థలమిచ్చావా, వచ్చి నీ నెత్తినెక్కుతారు. ఆ తల భారాన్ని మోయడం నీ వల్ల అస్సలు కాదు అని తెలుసుకో. అంత బాధ, అంత శిక్ష నీకెందుకమ్మా? ఇవన్నీ జరగకుండా నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అందరి మాటలు విను, కానీ ఎవరి మాటలో నమ్మకమ్మా. బాధలో ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అలానే ఎప్పుడూ కూడా నీ సాయిని వదలొద్దు తల్లి. నీ సాయి చెయ్యి పట్టుకునే ఉండు. బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడూ కూడా నీ బాబా నామస్మరణ చేస్తూ నీ సాయిపై నమ్మకాన్ని కల్పించావు అంటే చాలు. నీపై చెడు ప్రయోగం చేయాలి అనుకున్న వాళ్లే నాశనమైపోతారు. ఆ ప్రయోగం విఫలమవుతుంది. నీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలవుతుందమ్మా. సంతోషంగా ఉండొచ్చు. నెమ్మదిగా నీకు మనశ్శాంతి వస్తుంది. తక్కువగా మాట్లాడతావు, అది ఎక్కువ బలాన్ని ఇస్తుంది. తక్కువ జనాలే నిజమైన వాళ్ళు, తక్కువ భయమే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. ఇవే నీకు వరాలు అని తెలుసుకో. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉంది. నిన్ను నాశనం చేయాలనుకున్నది నీ జీవితాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగించబడింది. బిడ్డా, విషం కూడా, అమృతం కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే విషమే అవుతుంది అని తెలుసుకో. అందుకే మంచితనం కూడా మోతాదు మారితే అది నీకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కదా. కాబట్టి ఏదైనా సరే దానికంటూ ఒక లిమిట్ అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోమ్మా. దేన్ని కూడా మితిమీరి నువ్వు అసలు చేయకు, ఎప్పటికీ కూడా చేయొద్దు తల్లి. నీ బాబా చెప్పేది నీకోసమే, నీ జీవితం మారడం కోసమే అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. లేదంటే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా చూడమ్మా, ఇప్పుడు నువ్వు నా ఈ హెచ్చరికలను, నా మాటలను పెడచెవిన పెట్టావు అంటే తరువాత ఖచ్చితంగా నువ్వే బాధపడతావు. కాబట్టి నా మాటల్ని మనసులో పెట్టుకొని కాస్త నువ్వు నడుచుకుంటే చాలు, నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ బాబా దగ్గరుండి మరీ మారుస్తాను. ఇక ధైర్యంగా, సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.